గాడ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 11వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. అతడు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు తన చోటనే ఇక 2 దినములు నిలిచాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన పరిశుద్ధమైన అమూల్యమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, స్తోత్రం. పేరు పేరున మీ కుటుంబ సభ్యులకి, మీ సతీమణి సహోదరికి, మీ యజమానుడు, మీ భర్త గారికి, బ్రదర్ గారికి, అంతేకాకుండా మీ పెద్దలైనటువంటి డాడీ, మమ్మీ, లేదంటే తాతయ్య, అమ్మమ్మలు, ఇటువంటి పెద్దోళ్ళు, లేకపోతే మనవాళ్ళు, మనవరాళ్ళు, చిన్నపిల్లలు, యవనస్తులు, మీరందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలా ఎందుకు ప్రత్యేకంగా ప్రతి వారితో కనెక్ట్ అయి ఉండాలి, అందరితో సమాధానంగా ఉండాలి. శక్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండండి అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మీ అందరితో సమాధానంగా ఉండడానికి, ఒక దేవుని సేవకునిగా సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మీకు నాకు ఏదో శత్రుత్వం ఉందని కాదు ఆ మాటల యొక్క ఉద్దేశం. ఆత్మ సంబంధమైన సహవాసంలో మనం ఎదగాలి. మనందరం ఒక కుటుంబం. సేవకులందరిని ఉద్దేశించి చెప్పేటప్పుడు ఏమని చెప్తామంటే, మనందరం ఒకే తోటలో పనిచేస్తున్నాం, వేరువేరు డినామినేషన్లు, వేరువేరు చర్చెస్ అయినప్పటికీ మనందరం ఒకటే అనేటువంటి భావాన్ని పదే పదే మేము జ్ఞాపకం చేసుకుంటుంటాం. అందరూ ఒకే ఒక ద్రాక్ష తోటలో పనివారుగా ఉన్నాం, యజమానుడు ఒకడే. కనుక ఉదయం 6 గంటలకు వచ్చి చేసినా, 9 గంటలకు వచ్చి చేసినా, 12 గంటలకు వచ్చేసినా, 3 గంటలకు వచ్చేసినా, 5 గంటలకు వచ్చి చేసినా, ఒడంబడినటువంటి, ఒప్పుకున్నటువంటి, కమిట్ అయినటువంటి అదే కూలి, అదే దేనారం ఇస్తారు తప్ప సీనియారిటీ, జూనియారిటీ అనే దాని ప్రకారం ఇవ్వరు అనేటువంటి విషయాన్ని ఒక ఉపమానం ద్వారా గ్రహించగలం. అలాగే ఈ కుటుంబంలో, దేవుని కుటుంబంలో, గాడ్స్ కింగ్డమ్లో, గాడ్స్ ఫ్యామిలీలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడిన గాడ్స్ ఫ్యామిలీలో మనం అందరం మెంబర్స్. మన తండ్రి ఒక్కడే, మన రక్షకుడు ఒక్కడే, మన ప్రభువు ఒక్కడే. స్తోత్రం. కనుక ఆయన బిడ్డలం మనం. కుమారులుగాను కుమార్తెలుగాను మనం మారాం. కుమారులుగా మారాం, పిల్లలుగా ఉన్నాం, కుమారులుగా మారుతూ ఉన్నాం, కుమార్తెలుగా మారుతున్నాం. కాబట్టి రక్షణ ద్వారా మనకు ఆత్మీయ కుటుంబంలోకి అవకాశం దొరికింది. రక్షింపబడ్డం ద్వారా, యేసు రక్తములో కడగబడ్డం ద్వారా, ఆయనను విశ్వసించడం ద్వారా, ఆయన నామాన్ని అంగీకరించడం ద్వారా మనము ఆయన కుటుంబంలో సభ్యులుగా మారాం. దేవుని స్తోత్రం. ఆయన కుటుంబంలో సభ్యులుగా మారడం అనేది ఒక అధికారం, ఒక ధన్యత, ఒక భాగ్యం, ఒక లక్. స్తోత్రం. కనుక ఈ సమయంలో మిమ్మల్ని గ్రీట్ చేయడంలో ఉద్దేశం అదే, మిమ్మల్ని అందరినీ పలకరించడంలో నా ఉద్దేశం అదే. మీరు కూడా నన్ను మీ కుటుంబ సభ్యునిగా భావించి స్వీకరిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం కొంతమంది ఆఫీసులకు వెళ్ళే బిజీ టైంలో కూడా ఈ మాటలు వింటూ ఉన్నారు. ఎగ్జాక్ట్గా చెప్పబడుతున్నట్టు 100కి 100 పాళ్ళు వింటున్నారో లేదో నాకు తెలియదు, కానీ వినే అవకాశం కూడా లేదు. లంచ్ బాక్స్ పెట్టుకుంటున్నాం, లేకపోతే ఫైల్స్ అన్ని సర్దుకుంటూ ఉన్నాం, లేదా ఇంకేదైనా పెండింగ్ వర్క్ ఏదైనా చూసుకుంటున్నాం, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. మీరు ఇలాగ దేవుని మాటలు వింటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క మాట మీలోకి చొరబడాలి, చొచ్చుకుపోవాలి, మీ హృదయ క్షేత్రంలో విత్తబడాలి. స్తోత్రం. మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనం చేస్తున్నాం. ఈ సమయంలో మీ ప్రియులు, మీ బిడ్డల్లో కొంతమంది ఆఫీసులకి, కాలేజీలకి, స్కూళ్ళకి వెళ్తున్నారు. బయటికి వెళ్తే ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి, ట్రాఫిక్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అక్కడెక్కడ జరుగుతున్నాయి కన్స్ట్రక్షన్స్ వలన ప్రభువా చేరుకోవలసిన గమ్యస్థానాన్ని మీ బిడ్డలు లేటుగా చేరుకుంటున్నారు. కనుక మీ బిడ్డలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆఫీస్ టైంకి వెళ్ళి తంబు వేయాల్సిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు సకాలంలో వెళ్ళి ఆ కార్యక్రమాలన్నీ చేసుకొని ఆఫీస్లో, వాళ్ళ వర్క్ ప్లేస్లో వాళ్ళు యాక్టివ్గా ఉండగలటూ సాధించండి. వారికి ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ అన్నిటి మీరు తొలగించండి. వారికి ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ మిస్ అయ్యేటువంటి ఆ సిచ్యువేషన్స్ ఏవి రాకుండా వాళ్ళు పీస్ఫుల్గా ఈరోజు అంత వర్క్ చేయగలటూ సాధించండి. చలాకీగా, హుషారుగా వారు ఉండగలటూ సాధించండి. సాయంత్రం తిరిగి వచ్చేంతవరకు, తిరిగి వచ్చేటప్పుడు వారు ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. అయ్యా, మీకు వందనం చేస్తున్నాం. వారు ప్రయాణిస్తున్నటువంటి వాహనాల మీద యేసు రక్తము చేత ముద్ర వేస్తున్నాం. వారు క్షేమంగా గమ్యం చేరుకోవాలి. వారు ఆన్ ద వేలో కొంతమంది సతీమణుల్ని, భాగస్వాముల్ని, పార్ట్నర్స్ని రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు.
మీ బిడ్డలు నాయన చిన్న బిడ్డలు స్కూల్స్కి వెళ్తున్నారు, వాళ్ళు క్షేమంగా ఆటోలు ఎక్కుతూ దిగుతూ బస్సులు ఎక్కుతూ దిగుతూ వాళ్ళు జాగ్రత్తగా రావాలి. అయ్యా మీకు వందనం చేస్తున్నాం. ఆశా జ్యోతులు అనబడినటువంటి మా బిడ్డల కొరకే మీకు వందనం చేస్తున్నాం. ఈ బిడ్డలకు మంచి భవిష్యత్తును మీరు అనుగ్రహించండి ప్రభువా. బిడ్డల యొక్క రాకపోకలు మీరు తోడుగా ఉండండి. నేటి విద్యా వ్యవస్థ మీ బిడ్డలకు ప్రెషర్ కలుగు చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో కార్పొరేట్ స్కూళ్ళ సంస్కృతి పెరిగిపోతున్నటువంటి దినాల్లో మా యవన బిడ్డల కొరకు, మా చిన్నపిల్లల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. కనుక నూతనమైనటువంటి విద్యా విధానాలు, విద్యా సంస్కరణలు మాకు కావాలి, మా దేశంలో మా రాష్ట్రంలో కావాలి. వాటి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదనమంతా మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. మా పని స్థలాల్లో మేము మీ కొరకు సాక్షులుగా ఉండగలటూ సాయం చేయండి. కొంతమంది నాయన 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 30, 40 కిలోమీటర్లు, 50, 60 కిలోమీటర్లు ఇలా ప్రయాణం చేస్తున్న వారు ఉన్నారు. అంతేకాకుండా ఈ దినము సేవ కొరకే నూతనమైన ప్రదేశాలకు వెళ్ళబోతున్నాం. మీ దాసుల కొరకే మీకు వందనం చేస్తున్నాం. కొత్త గ్రామాలకు వెళ్ళబోతున్నట్టు, కొత్త ఏరియాస్కి వెళ్ళబోతున్న వారి కొరకు పరిచర్య లేదు, మాకు సంఘం లేదు, లేకపోతే చేసుకోవడానికి సేవ లేదు అనుకొని దుఃఖిస్తున్నటువంటి భారంగా ఉన్నటువంటి సేవకుల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. సేవ విస్తారంగా ఉందని వారు గ్రహించగలటూ సాయం చేయండి. ప్రపంచం విశాలంగా ఉందని వారు తెలుసుకొని విస్తారమైన సేవలో వారు పాలిభాగస్తులవుతూ సాయం చేయండి. కోతకు పనివారిని పంపుమని అనేకులు ప్రార్థిస్తూ ఉండగా ప్రభా మాకు సంఘం లేదే, వారమంతా చేసుకోవడానికి మినిస్ట్రీ లేదని బాధపడేటువంటి సువార్థికులు ఉన్నారు ప్రభా. వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. నాయన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏదైనా ప్రభువా మేము మీ సాక్షులుగా ఉండగలటూ సాయం చేయండి. స్తోత్రం. మనందరం మీ చేతిలో సమర్పిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ప్రార్థిస్తున్నప్పుడు, నేను ఇలాగా ఆలోచిస్తూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు కొన్ని దినముల క్రితం చదివినటువంటి D.L. మూడీ గారిని గురించినటువంటి ఒక విషయాన్ని నా మనసులో దేవుడు గుర్తు చేశాడు. కనీసం ఇద్దరికైనా సువార్త చెప్పందే నిద్రపోడంట D.L. మూడీ గారు. సువార్త ద్వారా వాళ్ళు రక్షింపబడ్డారా లేదా అనే సంగతి పక్కన పెట్టేద్దాం. కనీసం ఇద్దరికైనా సువార్త, ఇద్దరు అనేది ముగ్గురైనా చేసుకోవచ్చు, నలుగురిని చేసుకోవచ్చు, అలాగనే 1000 మందిని చేసుకుంటే మనం చేయలేమనుకోండి, అది వేరే విషయం. కనీసం ఇద్దరికైనా సువార్త. ఉదయకాలం లేచి బైబిల్ చదివారా? వ్యక్తిగతమైనటువంటి ధ్యానం చేశారా? ఆత్మీయంగా ఎదగాల్సిన సమయం. ఆత్మీయంగా బలహీనులుగా మారిపోవడానికి వీల్లేదు. ఆత్మీయ బలవంతులుగా, ఆత్మీయ పుష్టి కలిగిన వారుగా, ఆత్మీయంగా కొవ్విన వారిగా, బలిసిన వారిగా ఉండాలని ప్రభు మనందరి గురించి ఆలోచిస్తున్నాడు, ఆశిస్తున్నాడు. స్తోత్రం. గొర్రెతో ఒక బెత్తడు అన్నట్టుగా మనం ఎదగని జీవితాల్లో ఉండడానికి వీల్లేదు. ఎదిగేటువంటి అనుభవాలు మనకు కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో యేసు ప్రభు యొక్క ప్రేమ, ఆయన ప్రేమ ఎట్టిదో యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనం ఆధారంగా చేసుకొని, శ్రమను లెక్క చేయని ప్రేమ అని, రాళ్ల దెబ్బలైనా దేనికైనా సిద్ధమైన, హీఈస్ రెడీ టు డై, హీఈస్ రెడీ టు బి బౌండ్, ఆయన బంధించబడ్డానికి సిద్ధమే. హీఈస్ రెడీ టు బి విప్, అనగా కొరడాలతో కొట్టబడ్డానికి ఆయన సిద్ధమే. హీఈస్ రెడీ టు బి స్పీటెడ్, ఆయన ఉమ్మి వేయబడ్డానికి, ఇలా రకరకాలుగా చిత్రహింసపడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హీ వాజ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. రాళ్ల దెబ్బలకి భయపడిపోయేవాడు కాదు. ఇక ఇప్పుడల్లా లేదండి, యూదయాకి గుడ్ బై అని అనుకోలేదు, యూదయాలో చేయకూడదు అనుకోలేదు. దేవుడు అనుమతిస్తే తప్ప, తండ్రి అనుమతిస్తే తప్ప ఏది జరగదు అని భావించాడు ఆయన. తండ్రి అనుమతించాలి, గాడ్ షుడ్ అలౌ. అవును, దేవుడు అనుమతించాలి, దేవుడు అనుమతించండి ఏం జరగదు. స్తోత్రం. ఎన్ని తలచినా ఏది అడిగినా ఆయన చిత్తమే, దేవుని చిత్తమే. కాబట్టి ఏదైనా జరిగింది దేవుడు అనుమతించాడని భావిద్దాం, దాని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. దాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. స్తోత్రం. హల్లెలూయా. సేవకు సిద్ధపరిచినటువంటి ప్రేమ, నీలో ఉన్నటువంటి దేవుని ప్రేమ దేవుని సేవ చేయడానికి ప్రోత్సహిస్తుంది. లాజరును లేపాలి, లాజరులను లేపాలి. యేసు పని లాజరును అక్షరార్థంగా లేపడం. యేసు వెళ్ళిపోయిన తర్వాత తన శరీరములో అవయవాలమైన మనకు యేసు అప్పగించిన బాధ్యత టు రైజ్ అప్, టు అవేకెన్ లాజరస్. లాజరులను లేపేటువంటి పని, లాజరమ్మల్ని లాజరయ్యల్ని లేపేటువంటి పనిలో మనం ఉన్నాం. ఎలాగా?
స్వార్థ ప్రకటించడం ద్వారా, సాక్ష్యము కలిగి జీవించడం ద్వారా, ప్రేమ ప్రదర్శించడం ద్వారా, సత్క్రియలు చేయడం ద్వారా లాజరులను మేల్కొల్పాల్సినటువంటి మత్తులో ఉన్నటువంటి లాజరులు బోల్డ్ మంది ఉన్నారు. లేరా? ఉన్నారు. సంఘాల్లో, బయట, మన కుటుంబాల్లో, మన డినామినేషన్లో ఉన్నారు. ఈ లాజరులను లేపాల్సినటువంటి పని. ఈ లాజరులు బేతనీయలో మాత్రం కాదు, అన్ని చోట్ల ఉన్నారు. లేరా? అన్ని చోట్ల ఉన్నారు. స్తోత్రం. కాబట్టి వీళ్ళని లేపాల్సినటువంటి బాధ్యత, వీళ్ళని తట్టి లేపాల్సినటువంటి బాధ్యత, వీళ్ళని సువార్త ద్వారా, సువార్త సత్యాల ద్వారా కొట్టి తట్టి లేపాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇట్స్ అవర్ డ్యూటీ టు రైజ్ అప్ లాజరస్. లాజరులను లేపాల్సినటువంటి పనిలో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. లాజర్ అంటే ఒక పురుషుడనో ఒక యవనస్తుడు అని కాకుండా వృద్ధుడైనా కావచ్చు అతను లాజర్ అనుకోవచ్చు, ఒక స్త్రీ అయినా కావచ్చు ఆమెను లాజర్ అనుకోవచ్చు. వీళ్ళని లేపాల్సినటువంటి పనిలో మనం ఉన్నాం. లేపగలుగుతున్నామా? ఎంతమంది లాజరులను లేపాం? ఎంతమంది లాజరులను రమ్మని పిలిచాం? ఎంతమంది లాజరుకు కట్లు విప్పి పోనీయమని మనం లాజరుల గురించి చెప్పాం? సరే, దేవుని స్తోత్రం. యేసు చేసింది భౌతికమైతే యేసు యొక్క అనుచరులంగా ఆత్మ సంబంధమైనవి చేయడానికి మనం పిలువబడ్డాం. స్నేహభావాన్ని ప్రదర్శించినటువంటి, చూపినటువంటి ప్రేమ. ఎలాగో మరియను కలుసుకుంటాడు, ఆయన తెలుసు. అయినప్పటికీ కూడా మరియని పిలవమని చెప్పాడు. తన మీద ఆశ పెట్టుకున్నటువంటి యేసు విషయంలో 3 విధాలైన పనులు చేసింది మరియ. లూకా సువార్త 10వ అధ్యాయంలో యేసు పాదముల దగ్గర కూర్చున్నది. యోహాను సువార్త 11వ అధ్యాయము 2వ వచనములో ఆయన పాదాలకు అత్తరు పూసింది. పాదాలకు అత్తరు పోయడం కాదు, పాదాలను తుడిచింది కూడా. పూసి తుడిచింది, పాదాలకు పరిచర్య చేసింది. యేసు పాద పరిచర్య చేసింది. అంతేకాకుండా యోహాను సువార్తలో మనం గమనిస్తే 11వ అధ్యాయము 32వ వచనంలో ఆయన పాదముల మీద పడింది. స్తోత్రం. She fell on the feet. She wiped the feet. She sat at the feet. స్తోత్రం. అనగా యేసు దగ్గర మనకి ఇన్ని పనులు ఉన్నాయి. అనగా యేసు పాదాల దగ్గర ఉండి కూర్చొని నేర్చుకోవాలి. ఒకటి, యేసు పాదాలను నిమురుతూ, తడుముతూ, అత్తరు పూసి తుడవడం, అనగా శుభ్రపరచడం. పాదాలు ఇలా చేస్తున్నప్పుడు మసాజ్ చేస్తున్న అనుభవం, అనగా యేసుకు విశ్రాంతినిచ్చే అనుభవం, యేసుకు నెమ్మదినిచ్చే అనుభవం. మూడోది, యేసు పాదాల మీద పడడం, పాదాలను అభ్యర్థించడం. అయ్యా సహాయం చేయి నాయనా, నీ చరణములే శరణములని, నీ పాదాలే శరణం. ఆయన పాదాలను పట్టుకోవడం, అనగా అంతగా బతిమిలాడడం, అనగా ప్రార్థించడం. చూడండి, బాధ్యతలు మనకున్నాయి. యేసు విషయంలో మనం చేయాల్సిన పనులు ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వది, శోకించినటువంటి ప్రేమ. మానవ రీతిగా మనం ఆలోచిస్తే ఒక వ్యక్తి నవ్వుతున్నప్పుడు మనం నవ్వుతాం, ఏడుస్తున్నప్పుడు అయ్యో పాపం అంత బాధపడుతుంది అనుకోలేదండి, ఆయన అంత బాధపడుతుందని అనుకోలేదండి అని అంటాం. స్తోత్రం. నాకు అంత తొందరగా ఏడుపు రాదు, కానీ ఏడ్చే వాళ్ళని చూసినప్పుడు నాకు కొద్దిగా అయ్యో పాపం అనేటువంటి సానుభూతి ఉంటుంది, ఒక సెంటిమెంట్. యేసు కదిలిపోయాడు, కదిలించబడ్డాడు. హీ వాస్ మూవ్డ్, వాస్ స్టిర్డ్ ఇన్ ద స్పిరిట్. ఎప్పుడు నవ్వుతూ చూస్తున్నటువంటి మరియ ముఖం, ఇంతవరకు ఏడుపు ముఖంతో, కోప ముఖంతో మరియను చూడలేదు. కోప ముఖంతో, ఆవేశపు ముఖంతో మార్తమ్మను చూశాడేమో, కానీ ఎప్పుడూ ప్రశాంతంగా ఉన్నటువంటి మరియ ముఖంలో దుఃఖం, వేదన, కన్నీరు. ఆమె కన్నీరు చెంపల మీద నుంచి జారుతూ ఉంది, కదిలించి వేసింది. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. శోకించినటువంటి ప్రేమ, సహానుభవాన్ని చూపించినట్టు ప్రేమ, సానుభూతిని చూపించినట్టు ప్రేమ. యేసు ప్రేమను గురించి మనం ఈ 4 విషయాలు చెప్పుకున్నాం. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనకు సమయం కొద్దిగానే ఉంది. స్తోత్రం. హల్లెలూయా. కొద్దిగానే ఉంది కనుక మనం చాలా త్వరగా కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 11వ అధ్యాయం 6వ వచనం.
అతడు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు, అనగా యేసు లాజర్ అనేటువంటి వ్యక్తి రోగి అయి ఉన్నాడని ఎలా విన్నాడు? మరియా మార్తలు అక్క చెల్లెళ్ళు కబురు పంపడం ద్వారా, కబురు తీసుకొచ్చినట్టు ఆ దూత వార్తాహరుడు ఇచ్చినట్టు న్యూస్ను బట్టి తానున్న చోటనే ఆగిపోయాడు, తానున్న చోటనే నిలిచిపోయాడు. తానున్న చోటును వదిలిపెట్టి రాదు. 2 రోజులు ఎక్స్ట్రా మినిస్ట్రీ చేశాడు, 2 రోజులు ఎక్స్ట్రా డ్యూటీ చేశాడు, 2 రోజులు అదనంగా ఉన్నాడు. అక్కడ ఉండాల్సిన అవసరం ఉందా లేదా అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అక్కడ ఏదో కార్యం జరగాలి. స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ మర్మమై ఉన్నటువంటి యేసు, మిస్టీరియస్ జీసస్. జీసస్ ఈజ్ ఎ మిస్టరీ. మనలో ఉన్న క్రీస్తు, కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, మనలో ఉన్న క్రీస్తు మర్మమై ఉన్నాడు. మనలో ఉన్నట్టు గుప్తమైన క్రీస్తు మర్మమై ఉన్నాడు. ఈజ్ ఎ మిస్టరీ టు ద వరల్డ్. యేసు నాలో ఉన్నాడని చెప్తే చూపించాలని లోకం అడగొచ్చు. యేసు నాలో ఉన్నాడు అంటే ఎలా ఉన్నాడో వాళ్ళకి అర్థం కాదు. ఐఎమ్ ఎంజాయింగ్ క్రైస్ట్ ఇన్ మై సెల్ఫ్. నాలో ఉన్నటువంటి క్రీస్తు, నాలో ప్రవేశించిన క్రీస్తు, నాలో విశ్వాసం ద్వారా నివసిస్తున్నట్టు క్రీస్తు. జీసస్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ మీ. ఆయన ఎక్కడో చర్చుల్లో లేడు, పెద్ద పెద్ద కేథడ్రల్స్లో లేడు, చాపెల్స్లో లేడు, చర్చెస్లో లేడు. ఆయన ఎక్కడున్నాడంటే, స్తోత్రం, ఆయన నాలో ఉన్నాడు. హీఈస్ ఇన్ మీ. ఆయన నీలో ఉన్నాడు, ఆయన మీలో ఉన్నాడు. హీఈస్ ఇన్ అస్. గుడిలో కాదు, గుడిలో ఆయన ఉన్నాడు. గుండెను గుడిగా చేసుకొని, స్తోత్రం, హల్లెలూయా, నీ మనసును కోవెలుగా మలుచుకొని దాంట్లో నివాసం చేస్తున్నాడు. అంటే ఆత్మస్వరూపికి కోవెల అవసరమా, గుడి అవసరమా అనేటువంటి ప్రశ్నలు వద్దు దయచేసి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మర్మమై ఉన్నటువంటి యేసు. 6 పాయింట్లు, 6 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. స్తోత్రం. 1, తొందరపడనటువంటి యేసు. 11వ అధ్యాయం 6వ వచనం మూలవాక్యం కాబట్టి మనం చదవదలుచుకోలేదు. 11వ అధ్యాయం. Now even though Jesus loved Mary, Martha and Lazarus, he remained where he was for 2 more days. స్తోత్రం. 7వ వచనంలో రాయబడింది, స్తోత్రం, అటు పిమ్మట ఆయన మనము యూదయకు తిరిగి వెళదామని తన శిష్యులతో చెప్పగా, దేవుని స్తోత్రం. Finally on the 3rd day he said to his disciples, come, it's time to go to Bethany. It's time to go to Judea అని కాదు, it's time to go to Bethany. బేతనీయకు వెళుదాము రండి. అదేంటది? అక్కడేమో యూదయ అని చెప్పింటే ఇక్కడేం బేతని ఉంది. ఏది కరెక్టు? 2 కరెక్టే. యూదయాలోని బేతని. యూదయకి వెళ్ళాలి. ఎక్కడికి? యూదయాలో ఎక్కడికి? నెల్లూరు వచ్చాం, నెల్లూరులో ఉన్నాం. నెల్లూరు ఎక్కడికి? శాంతినగర. శాంతినగర్ బట్టి 2-3 శాంతినగర్లు ఉన్నాయి. గాంధీనగర ఎక్కడికి? డైకస్ రోడ్ సెంటరా? వెంగళరావు నగరా? ఎక్కడికి? గాయత్రి నగర ఎక్కడికి? ఓ పర్టికులారిటీ అనమాట. అది పర్టికులర్. యూదయాలో బేతనీ అనేటువంటి చోటకి. బేతనీలో ఎక్కడికి? ఇంకేముంది? మరియా మార్తల ఇంటికేగా, లేదా లాజరు ఇంటికేగా. ఆ మరణం జరిగిన 4 రోజుల క్రితం మరణం జరిగిన ఇంటికేదా? అవును. స్తోత్రం. 1, తొందరపడనటువంటి యేసు అక్కడే నిలిచిపోయాడు. టెన్షన్ పడలేదు. మరణ వార్త కానీ లేకపోతే రోగ వార్త కానీ ఆయన్ని కదిలించలేదు. ఆయన ఈ వార్తలన్నిటికీ అతీతమైన వాడు. ఎందుకంటే ముందుగా ఎరిగినవాడు. రోగం వచ్చి మరణిస్తాడు అనేటువంటి సంగతి వాళ్ళకి తెలియదు. రోగం వచ్చి కోలుకుంటాడేమో అనుకోని ఉండొచ్చు, కానీ రోగం వచ్చి మరణిస్తాడని, మరణించిన తర్వాత తాను లేపుతాడనే విషయం యేసుకు మాత్రమే తెలుసు. చచ్చిపోతాడు, ఏదో టైంలో లేస్తాడని మార్తమ్మకు తెలుసు. కానీ తాను రాయిని దొల్లించి తాను రమ్మని బయటికి రమ్మనగానే లాజరు వస్తాడనే సంగతి యేసు ముందుగా ఎరిగాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు ఆయన ఏమాత్రం తొందరపడలేదు. మరణ వార్తలో, దుఃఖ వార్తలో, రోగ వార్తలో, యాక్సిడెంట్ల గురించిన వార్తలో, ఆత్మహత్యల గురించిన వార్తలో, వీటన్నిటిని విన్నప్పుడు, ఈ సంగతులు, యుద్ధ సంగతులు, వాటి గురించి వీటి గురించి మీరు విన్నప్పుడు మీరు కలవరపడొద్దండి. అంతము వెంటనే రాదు. ఎందుకు మీరు కంగారు పడతారు? ఏదో జరిగినట్టు, మీకేదో వింత సంభవించినట్టు మీరేం ఆశ్చర్యపోవద్దు. నార్మల్గా ఉండండి, కూల్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. తొందరపడని యేసు. 2వది, తిరిగి వెళ్ళినటువంటి యేసు. తిరిగి వెళ్ళిన యేసు అంటే నిన్న కూడా మనం నిన్నటి ఎపిసోడ్లో దాని గురించి మాట్లాడుకున్నాం. యేసు ప్రభు
తిరిగి వెళ్ళాడు. స్తోత్రం. ఎక్కడికి వెళ్ళాడు? మొన్నటి ఎపిసోడ్లో యోహాను బాప్తీసం ఇచ్చిన చోటికి, యోహాను ద్వారా తాను బాప్తీసం ఇచ్చిన చోటికి తిరిగి వెళ్ళాడు. తిరిగి వెళ్ళిన యేసు మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 9వ వచనం. 9, 10 నా బైబిల్లో కలిసి ఉన్నాయి. 9వ వచనం తెలుగులో. అందుకు యేసు, జీసస్ రిప్లైడ్, పగలు 12 గంటలు ఉన్నాయి కదా, పగలు 12 గంటలు ఉన్నాయి. ఆర్ దేర్ నాట్ 12 hours ఆఫ్ డే లైట్ ఇన్ ఎవ్రీ డే? ఒకడు పగటి వేళ నడిచిన ఎడల, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు. You can go through a day without fear of stumbling when you walk in the one who gives light to the world. But you will stumble when the light is not in you, for you will be walking in the dark. స్తోత్రం. హల్లెలూయా. తొట్రుపడనటువంటి యేసు, తొట్రుపాటు చెందనటువంటి యేసు, తొట్టిల్లనటువంటి యేసు, తొట్టిల్లకుండా కాపాడగలిగినటువంటి దేవుడు, దేవుని కుమారుడైన యేసు. స్తోత్రం. మర్మమైన యేసు ఎందుకు 2 రోజులు ఆగిపోయాడో అర్థం కావడం లేదు. ఆయన ఆగిపోవడం ఒక మర్మం, ఆయన సాగిపోవడం ఒక మర్మం, ఆయన మాట్లాడడం ఒక మర్మం, ఆయన మౌనంగా ఉండడం ఒక మర్మం. ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు జీసస్ ఈజ్ ఎ మిస్టరీ. ఒకటి తొందరపడని యేసు, రెండోది తిరిగి వెళ్ళిన యేసు, మూడోది తొట్రుపడనటువంటి యేసు. నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనం. 11వ అధ్యాయం 17వ వచనం. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండని తెలుసుకొనెను. స్తోత్రం. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు అంటే 4 daysగా 4 రోజులుగా సమాధిలో ఉన్నాడు. 4 రోజుల క్రితం పెట్టారు, ఇది 5వ రోజు అనే విషయం తెలుసుకొనెను. ఎలా తెలుసుకున్నాడు? స్తోత్రం. 6వ వచనంలో అతడు రోగి అయి ఉన్నాడని యేసు విని తెలుసుకున్నాడు. పంపబడిన వర్తమానం విని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఎలా తెలుసుకున్నాడు? లేటుగా తెలుసుకున్నాడా ఏంటి? కొద్ది జాగ్రత్తగా ఆలోచిస్తే 17, 18 నా బైబిల్లో కలిసి ఉన్న ఇంగ్లీష్ బైబిల్లో నేను చదువుతున్నాను. నౌ వెన్ దే అరైవ్డ్ అట్ బెతనీ విచ్ వాస్ ఓన్లీ అబౌట్ 2 miles ఫ్రమ్ జెరూసలేం. యెరూషలేములోంచి 2 మైళ్ళ దూరంలో, ఇంచుమించు కోసెడు దూరం అని ఉంది, 2 మైళ్ళ దూరం అని ఇంగ్లీష్లో రాయబడింది. 2 miles అంటే ఇంచుమించు ఒక 3-3.5 కిలోమీటర్. పెద్ద దూరం ఏం కాదు, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ రోజుల్లో పెద్ద ఏం కాదు. స్తోత్రం. Which was only about 2 miles from Jesus found Lazarus had already been in the tomb for 4 days. Jesus found that. యేసు తెలుసుకున్నాడు అని కాదు, తెలుసుకున్నాడు అనే పదం సరిగా సెట్ కాలేదు. యేసు కనుగొన్నాడు, గుర్తించాడు, ఆయన వెతికి కనుగొన్నాడు. జీసస్ ఫౌండ్, ఇంగ్లీష్లో అదే రాయబడింది, జీసస్ ఫౌండ్ దట్. స్తోత్రం. వాళ్ళు చెప్పడానికి ముందుగానే కనుగొన్నాడు. కనుగొన్నప్పుడు ఆయన తెలుసుకున్నటువంటి ఆయన మనస్సులో ఆవిష్కరించబడినట్టు విషయం ఏంటంటే, దిస్ ఈజ్ ద 5th day. ఫలానా రోజు చనిపోయాడు, ఇన్ని రోజులైంది. చనిపోయాడనే సంగతి తెలుసు, కానీ ఎన్ని రోజులు అనేది యేసు ప్రభు తెలుసుకోలేకపోయాడని వ్యాఖ్యానించకూడదు మనం. హీ నో ఎవ్రీథింగ్. ఆయన సమస్తమును ఎరిగినవాడు. తెలుసుకున్న యేసు అనగా ఆత్మలో తెలుసుకున్న యేసు. మనం తెలుసుకున్నట్టు తెలుసుకునేవాడు కాదు, మనుషులు చెప్తే తెలుసుకునేవాడు కాదు. తండ్రి బయలుపరిస్తే ఆయన తెలుసుకునేవాడు. తండ్రి ఆయనకు సమస్తమును బయలుపరుస్తాడు. 5వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనం. ఆమె ఏడ్చుటయో ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయో యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు when Jesus looked at Mary and saw her weeping at his feet and all her friends with whom were with her grieving, he shuddered with emotion and was deeply moved with tenderness and compassion. He said to them, where did you bury him? స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచించాలి. తొందరపడని యేసు ఒకటి, తిరిగి వెళ్ళిన యేసు, తొట్రుపడనిటువంటి యేసు, తెలుసుకున్న యేసు. ఇంతమంది యేసు లేరు, యేసు ఒకడే. యేసు చేసిన పనుల దృష్ట్యా మనం ఇలా పాయింట్లుగా చెప్పుకుంటున్నాం. 5వది తప్పించిపోయినటువంటి యేసు. తప్పించిపోయాడు, అతని హృదయం కదిలిపోయింది. హీ మూవ్డ్ విత్ కంపాషన్. కనికరముతో కదిలిపోయాడు, కనికరము చూపించాడు. ఏడుస్తున్నటువంటి చనిపోయిన లాజరును ప్రేమించాడు, ఏడుస్తున్నటువంటి మరియను ప్రేమించాడు,
అనగా చనిపోయిన లాజరుకి ఏడుస్తున్న మరియకు మధ్యవర్తిలాగా ఉన్నటువంటి మార్తని కాస్త కొద్దో గొప్ప గౌరవంగా గంభీరంగా దుఃఖాన్ని దిగమింగుకున్నటువంటి మార్త, స్తోత్రం, హల్లెలూయా, ఆమెను ప్రేమించాడు, ముగ్గురు ప్రేమించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన కోసం ఆయన తప్పించిపోతున్నాడు, తల్లడిల్లిపోతున్నాడు. 6వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 39వ వచనం. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది. చాలండి. Jesus told them, roll away the stone. Then Martha said, but Lord, it's been 4 days since he died. By now his body is already decomposing. Roll away the stone. దొల్లించండి రాయిని. Remove the stone. తొలగించండి రాయిని. స్తోత్రం, హల్లెలూయా. తొలగించమన్న యేసు, స్తోత్రం, హల్లెలూయా. రాళ్లను తొలగించమని సజీవులకు నిర్జీవులకు మధ్యలో అడ్డుబండగా, ఆత్మీయమైనటువంటి జీవము కలిగిన వారికి, ఆత్మీయంగా నిర్జీవులైన వారికి మధ్యలో అడ్డుబండగా ఉన్నటువంటి రాళ్ళు తొలగించబడాలి. ఇక్కడ వారు అక్కడికి, అక్కడి వారు ఇక్కడికి పోకున్నట్టు మా మధ్యలో అగాధం ఉంచబడి ఉంది అన్నట్టుగా, అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారికి అక్కడికి పోకున్నట్లు మధ్యలో ఒక పెద్ద రాయి, ఒక గుహ యొక్క రాయి, పెద్ద రాయి, దొల్లించబడాల్సిన రాయి ఉంచబడి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మర్మమై ఉన్నటువంటి యేసు, యేసు పనులు, యేసు మాటలన్నీ మర్మంగా ఉన్నాయి. ఒకటి, ఆయన తొందరపడలేదు. రెండోది, ఆయన తిరిగి వెళ్ళాడు. మూడోది, ఆయన తొట్టుపడలేదు. నాలుగోది, ఆయన తెలుసుకున్నాడు. ఐదోది, ఆయన తప్పించిపోయాడు. ఆరోది, తొలగించమన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. ఇట్టి యేసును మనం కలిగి ఉన్నాం, మర్మమైనటువంటి యేసుని. తొలగించమన్నాడు. రాయి లాంటి కరుడు గట్టినటువంటి దుఃఖాన్ని, రాయిలాగా కరుడు గట్టినటువంటి మన మనసులో పాతుకుపోయిన మత విశ్వాసపు రాళ్లను తొలగించుకోమని యేసు చెప్తున్నాడు. తొలగించమన్నాడు యేసు. అడ్డుగానే ఉంచండి, అలాగే ఉంచండి, సరేలే మార్త అయితే ఆపేద్దాంలే, వద్దులే అని అనలేదు. యేసు, మర్మమైన యేసుని మన హృదయంలో కలిగి ఆయన మాటలు వింటూ, ఆయనలాగా తొందరపడకుండా, తొట్టుపడకుండా, తిరిగి వెళ్తూ, తెలుసుకుంటూ, స్తోత్రం, తప్పించిపోతూ ముందుకు వెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. రేపు ఉదయకాలము ఇదే సమయం ఇదే ఛానల్లో కలుసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.